ఎప్పుడైనా ఈవినింగ్స్ ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ వెరైటీ స్నాక్ చేసుకోవచ్చు. సో తమ్నైల్లో గెస్ వాట్ అన్నాను కదా, సో ప్రాసెస్ వీడియో చూడకముందు మీరు వీటిని ఏమని అనుకున్నారో నాకు కమెంట్స్ పెట్టండి ప్లీజ్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి ఉడకపెట్టిన 2 బంగాళదుంపలు, వీటిల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను, డోంట్ వరీ. ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, అండ్ ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ లాస్ట్గా కొంచెం చీజ్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని స్టార్టింగ్లో చూసారు కదా, అలా ముక్కలుగా కట్ చేసేసి వాటర్ పోసేసి అవెన్లో నేను ఒక 8 మినిట్స్ ఉంచేసాను, మెత్తగా ఉడికిపోతాయి. సో ఈ పార్టీకి ప్రాసెస్ మీద మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కదా. అండ్ లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను, వాటి ఎడ్జెస్ని ఇలా కట్ చేసేయాలి. ఎడ్జెస్ తీసేసిన బ్రెడ్ని ఇట్లా వాటర్లో డిప్ చేసుకొని 2 సైడ్స్ ఎక్సెస్ వాటర్ మొత్తంని ఇట్లా స్క్వీజ్ అవుట్ చేసేయాలి. ఇంకా అర్థమైపోయింది కదా మీకు మనం ఏం చేస్తున్నామో, బ్రెడ్ చీజ్ బాల్స్ చేస్తున్నాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో మిక్స్చర్ని ఇట్లా ఒక్కొక్క షేప్లోకి ప్రెస్ చేసుకొని దానిని బ్రెడ్ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టి ఇప్పుడు దీని మీద ఒక చిన్న చీజ్ బ్లాక్ పెడదాం. నేను షేప్స్లో పెద్ద ఎక్స్పర్ట్ కాదు, కానీ దీన్ని మనం రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి అన్నమాట. నేను రౌండ్ చేయడం చూస్తే మీరు షేప్స్ మర్చిపోతారేమోనని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. ఇక్కడ మేనేజ్ చేశాను. మొత్తానికి కొంచెం రౌండ్కి దగ్గరలోకి దాన్ని తీసుకొచ్చాం. అలానే మిగతావన్నీ కూడా చేసుకోవాలి. పొటాటో మిక్స్చర్ మధ్యలో పెట్టడం, చీజ్ని పెట్టడం, రౌండ్ చేసుకోవడం. ఇప్పుడు వీటిల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం. కానీ నేను డీప్ ఫ్రై కంటే తక్కువ, షాలో ఫ్రై కంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నా, అంటే ఒక 3/4 వరకు మునిగేలాగా. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో బ్రెడ్ అన్నది కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది అన్నమాట. సో మనం ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మాడకుండా అన్ని వైపులా ఈక్వల్గా వేగుతుంది. సో ఇవి మంచిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇంకా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. టాడా! బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చీజ్తో అండ్ మనం పొటాటో మిక్చర్లో వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టేసి టేస్ట్ ఎంత బాగుంది అంటే నేను చెప్పను, మీరు ట్రై చేసి మీరే నాకు చెప్పండి. ఇది డెఫినెట్గా కిడ్స్కి కూడా నచ్చుతుంది అండ్ మనకి కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ వేడివేడిగా ఇట్లా బ్రెడ్ చీజ్ బాల్స్ని చేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఈజీ పీజీ కూడా. మీరు ట్రై చేస్తే నాకు ఫోటో పెట్టండి. అండ్ షేప్ని చూసి పూర్ణాలో బోండానో అనుకున్నారు కదా, అలా అనుకొని ఉంటే నాకు కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.